హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో శ్రీరామ రక్షా స్తోత్రంలోని 11 నుంచి 20 శ్లోకములు మరియు వాటి అర్థములను చూద్దాం. పాతాళ భూతల వ్యోమచారిణ షద్మచారిణః న దృష్టమపి శక్తాస్తే రక్షితం రామనామభిః. ఇప్పుడు అర్థాన్ని చూద్దాం. పాతాళ, భూతల, ఆకాశ చరములు గాని, అదృశ్య రూపమున విహరించడి శక్తులు గాని రామనామముచే రక్షింపబడునట్టి వానిని కన్నెత్తి అయినను చూడజాలవు. రామేతి రామభద్రేతి రామచంద్రేతి వాస్మరన్ నరో న లిప్యతే పాపై భుక్తిం ముక్తిం చ విందతి. ఇప్పుడు అర్థాన్ని చూద్దాము. రామ అని, రామభద్ర అని, రామచంద్ర అని పలికిడి నరునికి ఎట్టి పాపమును అంటదు. అతడు భుక్తిని ముక్తిని పొందగలడు. జగజ్జేత్రైకమంత్రేణ రామనామ్నాభిరక్షితం యః కంఠే ధారయేతస్య కరస్తాః సర్వసిద్ధయః. జగత్తును జయించగలిగిన ఏకైక మంత్రమగు రామనామముచే సురక్షితమైన ఈ రక్షాస్తోత్రమును కంఠస్థము చేసిన వానికి సర్వసిద్ధులు కరస్థములగును. వజ్రపంజరనామేదం యో రామకవచం స్మరేత్ అవ్యాహతాజ్ఞః సర్వత్ర లభతే జయమంగళం. వజ్రపంజరమును పేరుగల రామకవచమును స్మరించెడి వాని ఆజ్ఞలకు ఎక్కడను ఎదురుండబోదు. సర్వకాల సర్వావస్థలయందు అతనికి జయము శుభము కలుగును. ఆదిష్టవాన్యదా స్వప్నే రామ రక్షామి మాం హరః తదా లిఖితవాన్ ప్రాతః ప్రబుద్ధో బుధకౌశికః. తన స్వప్నమునందు శంకరునిచే ఉపదేశించబడిన ఈ రామరక్షా స్తోత్రమును యథాతథముగా ఉదయముననే మేలుకుని బుధకౌశిక ఋషి లిఖించెను. ఆరామః కల్పవృక్షాణాం విరామః సకలాపదాం అవిరామస్త్రిలోకానాం రామః శ్రీమాన్ సనః ప్రభుః. కల్పవృక్షములకు నెలవు, అన్ని విధముల పాపములను రూపుమాపెడివాడు, ముల్లోకములలోనూ సాటిలేని అందగాడు శ్రీరాముడే మా ప్రభువు. తరుణౌ రూపసంపన్నౌ సుకుమారౌ మహాబలౌ పుండరీక విశాలాక్షౌ చీరాకృష్ణాజినాంబరౌ ఫలమూలాసినౌ దాంతౌ తాపసౌ బ్రహ్మచారిణౌ పుత్రౌ దశరథస్యైతౌ భ్రాతరౌ రామలక్ష్మణౌ శరణ్యౌ సర్వసత్వానాం శ్రేష్టౌ సర్వధనుష్మతాం రక్షః కులనిహంతారౌ త్రాయేతాం నో రఘుత్తమౌ. ఇప్పుడు అర్థాన్ని చూద్దాము. యలప్రాయపు వారు అపురూప రూపవంతులు, సుకుమారులు, మహాబలశాలురు, తెల్ల తామర రేకుల వంటి విశాలమైన కన్నులు కలవారు, వల్కల కృష్ణాజినదారులు, కందమూలములను భుజించువారు, ఇంద్రియ నిగ్రహము కలవారు, తాపస వృత్తి నున్నవారు, బ్రహ్మచర్యమునవలంబించిన వారు, సకల జీవరాశులకు శరణమైనవారు, ధనుర్ధారులలో సర్వశ్రేష్ఠులు, రాకాసి మూకల నిరాశము చేయువారు, రఘువంశ దీపకులిరువురు మనలను రక్షింతురుగాక. ఆర్తసజ్జధనుషా విశుస్పృశా వక్షయాశు గణిశంగ సంగినౌ రక్షణాయ మమ రామలక్ష్మణ వగ్రతః పతి సదైవ గచ్చతాం. నారీ సంధించిన విండ్లను ధరించి ఎక్కుపెట్టిన బాణములను స్పృశించెడివారు, అక్షయ తూనీరములు కలిగినవారు, నన్ను రక్షించుటకు నేను నడుచు మార్గమున మునుముందు నడిచెదరుగాక.